1960 పవిత్ర గోదావరీ తీరం, భద్రాచల దివ్యక్షేత్రం. కంచర్ల గోపన్న తన జీవితాన్ని హారతిగా వెలిగించి నిర్మించిన ఆలయం, కోటి కాంతులు వెదజల్లే కోదండ రామాలయం. 3 శతాబ్దాల క్రితమే భక్తకోటి మదిని పులకింపచేసిన దివ్యారామం. కాలక్రమంలో ఆ కోవెల శిథిల స్థితికి చేరింది. ధూపదీప నైవేద్యాలు లేని దురవస్థ దానికి దాపురించింది. నాటి ప్రభుత్వం భద్రాద్రి ఆలయ జీర్ణోద్ధరణకు నడుం కట్టింది. ఈ బృహత్తర కార్యభారాన్ని మోసే శిల్పి కోసం అధికారులు ఆంధ్రదేశం అంతటా అన్వేషించారు. అయినా సరైన ఆచార్యుడు అంతుచిక్కలేదు. ఇక గత్యంతరం లేక అధికార యంత్రాంగం శిల్పకళలకు కాణాచి అయిన తమిళనాట శోధించింది. అక్కడ ఓ కుగ్రామంలో ఓ వ్యక్తి దీక్షగా బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా రాళ్ల మీద బొగ్గుతో బొమ్మలు గీస్తూ, ఉలితో సుతారంగా చెక్కుతూ కఠిన శిలలకు కమనీయ రూపాలనిస్తున్నాడు. ఆ రూపాలను చూసి మంత్రముగ్ధులైన నాటి దేవాదాయ శాఖ మంత్రి అతన్ని ఆంధ్రదేశానికి ఆహ్వానించాడు. భద్రాద్రి ఆలయ నిర్మాణాన్ని అపురూపమైన వరంగా భావించిన ఆ శిల్పి అందుకు అంగీకరించి ఆంధ్రదేశంలో అడుగుపెట్టాడు. భక్తరామదాసు నిర్మించిన ఆలయానికి కొత్త రూపు ఇవ్వడానికి పూనుకున్నాడు. దాదాపు 7 ఏళ్లు పగలు రాత్రులు ప్రపంచాన్ని మరిచాడు. మండే ఎండలు, జడివానలు, ఎముకలు కొరికే చలి అతని దీక్షను, ఏకాగ్రతను ఏమాత్రం భంగపరచలేకపోయాయి. ఫలితంగా ఆ ఏడాది భద్రాద్రి రాముని కళ్యాణ వైభోగాన్ని తిలకించడానికి వచ్చిన భక్తజన సందోహం నివ్వెరపోయింది. తామున్నది ఎక్కడ, చూస్తున్నది ఏమిటి అన్న సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యింది. ఎదురుగా రమణీయ శిల్పాలు, కమనీయ దృశ్యాలు, సజీవ శిలామూర్తులు. పునరుద్ధరించిన ఆ ఆలయాన్ని చూసి ఒక్కసారిగా అచ్చెరువొందారు. ఆ అద్భుతాన్ని ఆవిష్కరించి సృష్టికి ప్రతిసృష్టి చేసిన అనల్ప శిల్ప కాల్పనిక శక్తి సంపన్నుడే గణపతి స్థపతి. అతడు దక్షిణాది శిల్పకళ యశస్సును విశ్వమంతా చాటాడు. ఆలయ శిల్పకళలో అద్భుతాలు సృష్టించాడు. ఆ చేతి ఉలి తాకితే చాలు కఠినశిలలు కరిగిపోతాయి. ఆ స్పర్శ సోకితే చాలు కమనీయ శిల్పాలుగా ప్రాణం పోసుకుంటాయి. గండశిలలు సైతం లలిత గాంభీర్యం ఒలికించే దివ్యమూర్తులుగా దర్శనమిస్తాయి. ఏకశిలలు సైతం ఎన్నో కళాఖండాలుగా ఆవిష్కృతమవుతాయి. కఠిన శిలలను కారుణ్యాన్ని ప్రసరింపచేసే బుద్ధ భగవానునిగా, భక్తుల భయాలు పారద్రోలి కోరిన వరాలిచ్చే దేవతామూర్తులుగా, ప్రకృతి చిత్రాలుగా, గుళ్ళు గోపురాలుగా తీర్చిదిద్దుతాడు. ఆ శిల్పాలను వీక్షిస్తే దేవతలే దిగివచ్చి ఆ కళాకృతుల్లో కొలువైనారన్న రీతిలో ఆశ్చర్యానందాలు ఏకకాలంలో ఆవహిస్తాయి. అది తమిళనాడులోని రామనాథపురం జిల్లా. ఆ తీరంలో అరుదైన శిల్పాలకు ఊపిరిపోసే ఓ గ్రామం ఎలువం కోట. అక్కడ ఉలిసవ్వడులే హృదయలయలుగా జీవించే కళాకారులు లెక్కకు మిక్కుటంగా ఉన్నారు. వారు పాషాణాలను కరిగించగల నేర్పరులే కాదు, వారసత్వ విద్యను తరతరాలకు అందిస్తున్న కళాపిపాసులు కూడా. వారిలో ముత్తు స్థపతి మహాశిల్పి, పరమ నైష్ఠికుడు, పండితుడు. ఆ కుటుంబంలో జ్యేష్ఠపుత్రునిగా పుట్టిన బిడ్డడే గణపతి స్థపతి. ఆ బాలుడు తండ్రి బాటలోనే అడుగులు వేశాడు. ఉగ్గుపాలతోనే ఉలిని చేతపట్టాడు. శాస్త్రాలను వల్లెవేయడం, శ్లోకాలకు బొమ్మలు గీయడం, ఆ బొమ్మలనే రాళ్లపై గీచి ఉలితో చెక్కడం. బాల్యమంతా ఇదే తీరు. చిరుప్రాయంలోనే ఉలికి పని చెప్పి హృద్యమైన శిల్పాలకు ప్రాణం పోశాడు. అంతటితో ఆగలేదు. శిల్పకళలో సర్వం గ్రహించాలన్న జ్ఞానతృష్ణ ఆ బాలుణ్ణి మరింత ముందుకు నడిపించింది. యుక్త వయసు వచ్చిన తరుణంలో అతను ఎలువంకోటలోని ఎందరో శిల్పాచార్యుల వద్ద శిష్యరికం చేశాడు. వారి వద్ద వాస్తు శిల్పమర్మాలను, ఆగమశాస్త్ర ధర్మాలను అభ్యసించాడు.
అంతులేని జిజ్ఞాసతో ఎన్నో పుస్తకాల్ని అధ్యయనం చేశాడు. ఆలయ నిర్మాణం, ప్రతిమా లక్షణం, ప్రతిష్ఠాక్రమం వంటి ధర్మ సూక్ష్మాల్ని తాళపత్ర గ్రంథాల ద్వారా గ్రహించాడు. ఉలి శబ్దంతోనే శిల లక్షణాలు చెప్పగల నైపుణ్యాన్ని ఒడిసిపట్టాడు. ఈ క్రమంలోనే మామయ్య వైద్యనాథ్ స్థపతి వద్ద మరిన్ని మెలకువలు నేర్చి రాటుదేలాడు. వాస్తుశిల్పం, చిత్రం, కాంస్య శిల్పం, సుధాశిల్ప విభాగాల్లో ఏ ఒక్కదానికో పరిమితం కాకుండా అన్ని రంగాలలో అద్భుత కృషి చేశారు. ఈ అనుభవ సారంతో గణపతి స్థపతి స్వతంత్ర శిల్పిగా రాణించారు. శిల్పకళా రీతులన్నీ మేళవించి ప్రయోగాలు చేశారు. లోకం దృష్టిని ఆకర్షించారు. తమిళనాడులో రామేశ్వరం దగ్గర ఎడువన్ కోటై ఎன்ற గ్రామం. అందులో మా కుటుంబంలో మా తండ్రి వాళ్ళందరూ ఉండేవాడు. పరంపరగా మేము చిన్నప్పుడే 5 ఏళ్ళలోనే సంస్కృతాన్ని అభ్యసిస్తాం. అని చెప్పిస్తారు. తర్వాత 10 సంవత్సరం నుంచి ఈ పని నేర్పిస్తారు. తర్వాత విగ్రహాలు డ్రాయింగ్ వేసిస్తారు. శిల్పశాస్త్రం చదివిపిస్తారు. శిల్పశాస్త్రంలా చదివిపిస్తారు. చదివి 10-12 సంవత్సరంలోనే ఆయన కొద్ది అభ్యాసం వచ్చేస్తుంది. ఆ పరంపరగా ఆ శిల్ప కుటుంబాన్ని అందులో చేరినవాడు కాబట్టి ఈ శిల్పాన్ని నేను కూడా అదే వృత్తిలో మా తల్లిదండ్రులు వదిలేశారు. ఈ దశలోనే ఆయన దశ తిరిగింది. ఆంధ్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు భాగ్యనగరానికి మకాం మార్చారు. దేవాదాయ శాఖలో వాస్తుశిల్ప సలహాదారునిగా చేరారు. భద్రాచల ఆలయ పునర్నిర్మాణంలో పాలుపంచుకొని తన శక్తి ఏమిటో లోకానికి చాటారు. ఆయన ఆ పదవి చేపట్టిన నాటికి రాష్ట్రంలో ఎన్నో దేవాలయాలు శిథిలావస్థకు చేరాయి. ఆలన లేక పాలన లేక పవిత్ర పుణ్యధామాలు గత వైభవ చిహ్నాలుగానే మిగిలాయి. ఈ ఆలయాల జీర్ణోద్ధరణకు గాను ప్రభుత్వానికి ఆయన అనేక విలువైన ప్రతిపాదనలు చేశారు. ఆ ప్రతిపాదనలు చూసిన ప్రభుత్వం అచ్చెరువొంది ఏకంగా ప్రత్యేక శిల్పకళా విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఆనాటి నుంచి గణపతి స్థపతి ధ్యానం ధ్యాస ఒక్కటే. రాష్ట్రంలో ఆలయాలను ఎలా పునరుద్ధరించాలన్నదే, వాటికి గత శోభను ఎలా తేవాలన్నదే. భద్రాచల రామాలయంలో జీర్ణోద్ధరణ పనులు చురుగ్గా సాగుతున్నప్పుడే ఇతర దేవాలయాలపై గణపతి స్థపతి దృష్టి సారించారు. శ్రీశైలంలో ముంపునకు గురయ్యే దేవాలయాలను ఎగువకు తరలించే మహాయజ్ఞాన్ని చేపట్టారు. దేశ చరిత్రలో మొదటిసారిగా ఆలయాలను భాగాలు భాగాలుగా విడదీసి వన్నెలు తగ్గకుండా తిరిగి రూపకల్పన చేసి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇది ప్రపంచంలోనే ఒక అపూర్వం. వాటితో పాటు శ్రీశైలంలో మల్లికార్జున ఆలయాన్ని పునఃప్రతిష్ఠించారు. తిరిగి నేను చూసినప్పుడు నేనే చేశాను అని ఒక ఆశ్చర్యం కలుగుతున్నది. అప్పుడు 26-27 సంవత్సరం వయసు. అప్పుడు ఈ ఎక్విప్మెంట్ లేని కాలం. అప్పుడు ఈ దేవాలయం ఎట్లా తయారైంది అనేది చాలా మనసుకి ఆశ్చర్యకరంగా ఉన్నది. సురుచిర సుందరమైన గోపురాలను నిర్మించారు. ఈ నేపథ్యంలోనే సింహాచలం, కాళేశ్వరం, వేములవాడ, విజయవాడ, నెల్లూరు, పుష్పగిరి, అహోబిలం ఇంకా అనేక ఆలయాలకు కొత్త సొబగులు అద్దారు. అనేకమైన వాస్తు కళారీతులను మేళవించి అపురూప శిల్పాలుగా ప్రాణప్రతిష్ఠ చేయటంలో ఆయన తన ప్రత్యేకత చాటుకున్నారు. అంతేకాదు, శ్రీశైలం, మహానంది, జటప్రోలు ఆలయ గోపురాలను చోళ, విజయనగర శిల్పకళారీతులను కలగల్పి నిర్మించారు. ప్రాచీనతకు పట్టం కట్టారు. స్థపతి నిర్మించిన ఆలయాలు ఒకదానితో ఒకటి పోటీ పడతాయి.
కాల్పనిక శక్తికి అనుభవ నైపుణ్యాన్ని జోడించి విలక్షణంగా నిర్మించటం ఆయన ప్రత్యేకత. కఠిన శిలలను కమనీయ శిల్పాలుగా మలిచే గణపతి స్థపతి 1931 ఏప్రిల్ 26వ తేదీన తమిళనాడులోని రామనాథపురం జిల్లా ఎలువంకోట గ్రామంలో జన్మించారు. తల్లి గౌరీయమ్మ, తండ్రి ముత్తు స్థపతి. గణపతి సీతయ్యమ్మాళ్ను వివాహం చేసుకున్నారు. వారి సంతానం శంకరన్, జయేంద్ర, మైథిలి, మల్లిక, మంజుల, శ్యామల, సెల్వి. ఏకాగ్రత, పట్టుదల ఆయన పాటించే జీవన సూత్రాలు. 1966 రాజధాని హైదరాబాదు నగరం నడిబొడ్డున నౌబత్ పహాడ్. పారిశ్రామికవేత్తలైన బిర్లా కుటుంబానికి అక్కడ ఆలయం నిర్మించాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా అందుకు అవసరమైన శిల్పుల కోసం అన్వేషించారు. గణపతి స్థపతినే సరైన వ్యక్తిగా నిర్ధారించుకున్నారు. అయితే వారు ఆలయ నిర్మాణంలో ఉత్తర, దక్షిణ భారతాల వాస్తు ప్రతిబింబించాలని కోరారు. ఫలితంగా గణపతి స్థపతి ఎంతో దీక్షగా స్థానిక శిల్పులకు తర్ఫీదునిచ్చారు. 7-8 ఏళ్లపాటు శ్రమించి ఓ అపురూపమైన డిజైన్కు ప్రాణప్రతిష్ఠ చేశారు. రాజస్థాన్ నుంచి పాలరాయిని తెప్పించి ఆ కొండపై ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. అంతేకాదు, ఆలయాలపై అణువణువున అలంకార శిల్పాన్ని చెక్కించారు. ఫలితమే నేడు వెండి కొండల్లే మెరిసే బిర్లా మందిరం, నగరానికి సిగపువ్వుగా మారిన వైనం. దీంతో దేశంలోని అనేక ప్రాంతాల నుంచి ఆయనకు ఆహ్వానాలు అందసాగాయి. ఆలయాలు నిర్మించమని, విగ్రహాలు ప్రతిష్ఠించమని ఇలా విభిన్న రూపాల్లో వినతులొచ్చాయి. ఫలితంగానే తమిళనాడులోని కంచి, తెన్కాసి, దేవకోటై, రామేశ్వరం ఆలయాల పునరుద్ధరణను స్థపతి విజయవంతంగా పూర్తి చేశారు. చోళ, పాండ్య, విజయనగర నాయకరాజుల వాస్తు శిల్పకళను ఆ ఆలయాల్లో మేళవించారు. అక్కడి గాలిగోపురాలు గణపతి స్థపతి కళా సృజనకు నిలువెత్తు నిదర్శనాలు. కేరళలో ఆదిశంకరుల వారి జన్మస్థానం కాలడిలో దాక్షిణాత్య రీతుల్లో స్థపతి సృష్టించిన విమానం, మండపాలు ఆయన కళా కౌశలానికి దర్పణంగా భాసిస్తున్నాయి. బెంగళూరులోని రాజరాజేశ్వర ఆలయ గోపురాలను చాళుక్య, హోయసల శిల్పకళా రీతికి భిన్నంగా నిర్మించారు. ద్రావిడి నాగర శైలిలో రూపొందించి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఆయన తన శిల్పకళా చాతుర్యంతో ఉత్తరాది వారిని మెప్పించారు. అలహాబాద్ త్రివేణి సంగమ స్థానంలో ఆదిశంకర విమాన మండపాలకు ఆయన నిర్మాణ శిల్పిగా వ్యవహరించారు. ఆయన ప్రస్థానం హృషికేశ్, బదరీనాథ్ల ద్వారా సాగింది. వారణాసిలో సైతం ఆయన ఆలోచనలు ఆలయాలుగా రూపుదిద్దుకున్నాయి. నల్లరాతిని మలచడంలో గణపతి స్థపతి దిట్ట. బదరీనాథ ఆలయానికి నల్లరాతినే ఎంపిక చేసి హైదరాబాదులో చెక్కించారు. అక్కడికి తరలించి రాయిని పేర్చి అపురూప ఆలయంగా తీర్చిదిద్దారు. ఉత్తరాది శిల్పుల ప్రశంసలు పొందారు. వల్ల నాదం, జ్యోతి రెండూ ఉన్న రాయిలోనే ఈ విగ్రహాలు చేయాలి. ఈ నల్ల రాయిలో చాలా విశేషం. వేలాది సంవత్సరం మీరు అభిషేకం చేసినారు, ఆ రాయి అట్లే ఉంటుంది. మార్బుల్లో అభిషేకం చేస్తే పసుపు అయిపోయి కరిగిపోతుంది. రాయిలో స్త్రీ, పురుష, నపుంసకమును 3 విధమైనటువంటి రాయి ఉంది. స్త్రీ రాయి, పురుష రాయి, నపుంసక రాయి. స్త్రీ రాయిలో స్త్రీ విగ్రహాలు చేయాలి, పురుష రాయిలో పురుష విగ్రహాలు చేయాలి, నపుంసకంలో దేవాలయం కూడా దాన్ని కట్టాలి. ఈశాన్య భారతంలోని గౌహతిలో 10 కోట్లతో వెంకటేశ్వర స్వామి, దుర్గాదేవి ఆలయాలను గణపతి స్థపతి దాక్షిణాత్య పద్ధతిలో రూపుదిద్దారు. తద్వారా ఈశాన్య భారతంలో ఆయన మయశిల్పిని మరిపించారు. గణపతి స్థపతి సృష్టించిన దేవతామూర్తుల శిల్పాలు జగమంతా కొలువుతీరాయి. విశాల భారతావని నుంచి అమెరికా దాకా స్థపతి కళా ప్రస్థానం అమేయంగా కొనసాగింది. అమెరికాలోని పిట్స్బర్గ్, న్యూయార్క్, చికాగోల్లో బాలాజీ దేవాలయాలు నిర్మించారు. మన శిల్పకళ ఔన్నత్యాన్ని చాటి చెప్పారు.
అమెరికా తెలుగువారి ప్రశంసలే కాదు, విదేశీయుల మెప్పును పొందారు. అమెరికాలో పిట్స్బర్గ్ గణపతి టెంపుల్ మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక హెల్ప్ మీదే ఆ న్యూయార్క్ టెంపుల్ ఇక్కడే తయారు చేసి స్టోన్లో తీసుకెళ్ళి అక్కడ పిటప్ చేసాం. అది న్యూయార్క్ టెంపుల్. తర్వాత పిట్స్బర్గ్ టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టాం. అది ఈ రాముడు వల్లనే ఈ ఉలగ ప్రఖ్యాతి రావడానికి ఈ భద్రాద్రి రాముడు అనుగ్రహం తప్ప వేరే ఏమీ లేదు. అది 1985. నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఓ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని ప్రపంచం ఆసక్తిగా గమనించింది. ఎత్తైన ఏకశిలపై రూపుదిద్దిన బుద్ధ భగవానుని విగ్రహాన్ని హుస్సేన్ సాగర్లో ప్రతిష్ఠించాలని సంకల్పించారు. ఆ బృహత్ కార్యాన్ని ఆయన గణపతి స్థపతి భుజస్కంధాలపై మోపారు. ముఖ్యమంత్రి రామారావు గారు, నేను చెప్పాను అక్కడ ఆ పార్కులో పెడదాం, చంచయ్య పార్కులో ప్లెయిన్గా ఉండదు, చీప్గా అయిపోతుందంటే నిలబడదు. ఏది చేసినా ఒక అద్భుతమైన కార్యంగా ఉండాలి, అపూర్వంగా ఉండాలి, లేనిదిని ఉండాలి. లిబర్టీ చూసావా? అమెరికాలో ఉన్నాడు, చూశాను. అమారి హైదరాబాద్కి ముఖ్యంగా ఉండాలని ఆయన ఉద్దేశం. అత్యంత ఎత్తైన తథాగతుని ఏకశిలా విగ్రహ రూపకల్పనకు గణపతి స్థపతి నగరానికి చెరువలో ఉన్న రాయగిరి కొండల్ని ఎంచుకున్నారు. ఏకశిలా విగ్రహాల సృష్టికి తమిళనాడు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్న వాదనలను దీంతో పటాపంచలు చేశారు. దాదాపు 85 అడుగుల విగ్రహానికి కావలసిన ముడిరాయిని అవలీలగా హైదరాబాదుకు చేర్పించారు. ఇదంతా ఒక ఎత్తైతే దాన్ని బుద్ధ విగ్రహంగా మలచడం మరో ఎత్తు. నేర్పులైన శిల్పుల్ని అన్ని ప్రాంతాల నుంచి రప్పించి ప్రతిమ లక్షణం ప్రకారం అదే సైజు చిత్రాలను గీచి అదే కొలతలతో రాతిమీద మళ్లీ గీసి దాదాపు 100 సార్లు చెక్కిన తరువాత గాని బుద్ధ విగ్రహం రూపుదాల్చలేదు. బుద్ధ విగ్రహ రూపకల్పన నుంచి ప్రతిష్టాపన వరకు ఎన్నో వ్యయప్రయాసలు, అడ్డంకులు, ప్రాణాలనే పణంగా పెట్టిన సందర్భాలు అన్నిటినీ అధిగమించి తటాకం నడుమన తథాగతుని ప్రతిష్ఠించారు. ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. దక్షిణ భారత శిల్పకళా యశస్సును దశ దిశలా చాటిన ప్రముఖ శిల్పి గణపతి స్థపతికి అనేక పురస్కారాలు లభించాయి. 1975లో నాటి రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన మాస్టర్ క్రాఫ్ట్మెన్ జాతీయ పురస్కారం అందుకున్నారు. 1979లో కంచి కామకోటి పీఠం శిల్పశాస్త్ర రత్నాకర అవార్డుతో సత్కరించింది. 1990లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. 1992లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవార్డు లభించింది. అదే ఏడాది భారత ప్రభుత్వం ఎమెరిటస్ ఫెలోషిప్తో గౌరవించింది. ఇంతేకాక కర్ణాటక ప్రభుత్వం ప్రదానం చేసిన శిల్పకళా విద్వన్మణి, మద్రాస్ కల్చరల్ అసోసియేషన్ ప్రకటించిన శిల్పకళా వారధి పురస్కారాలు గణపతి స్థపతి కీర్తి కిరీటానికి వన్నెలు తెచ్చాయి. ట్యాంక్ బండ్ మీద ప్రతిష్ఠించిన తెలుగు ప్రతిభామూర్తుల కాంస్య విగ్రహాల రూపకల్పనలోనూ ఆయన ప్రత్యేక శైలిని పాటించారు. వాటిని పోతపోయించడంలోనూ అవి రేఖలతో అలరారేటట్లు చేయటంలోనూ తన అనుభవాన్ని రంగరించారు. ఫలితమే నేటి ట్యాంక్ బండుపై వన్నెలొలుకుతున్న తెలుగు వెలుగు విగ్రహాలు. అంతేకాదు, తెలుగు లలిత కళా తోరణం, తెలుగు విశ్వవిద్యాలయ భవనాలను ప్రాచీన వాస్తును, ఆధునిక వాస్తును జోడించి అపురూపంగా నిర్మించారు. ఇలా మన రాష్ట్రంలో ఎన్నో కట్టడాలు ఆయన చేతుల్లో అమరత్వాన్ని సంతరించుకున్నాయి. విశాఖపట్టణం రామకృష్ణ బీచ్ రోడ్లోని రామకృష్ణ మఠాన్ని విజయనగర స్తంభాలతో, పల్లవుల విమానాలతో నిర్మించి అందరినీ ఆకట్టుకునేటట్లు చేశారు. విశాఖలోని పోర్టు ట్రస్ట్ స్టేడియం ప్రవేశద్వారం వద్ద నిర్మించిన తోరణం, హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద నిర్మించిన 2 తోరణాలు అన్నీ
ఒకదానికి మరొకదానికి అనుకరణగాని అనుసరణగాని కాకుండా ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఇక ఒక్క హైదరాబాదు నగరాన్ని చూసుకుంటే ఎటు చూసినా ఆయన రూపుదిద్దిన ఆలయాలే, ఆయన చేతుల్లో ప్రాణం పోసుకున్న విగ్రహాలే. అటు దిల్షుక్ నగర్ వైపున అష్టలక్ష్మి ఆలయం కావచ్చు, అంబర్పేటలోని అయ్యప్ప ఆలయం, సికింద్రాబాద్ మహంకాళి స్కందగిరి ఆలయం, బల్కంపేటలోని ఎల్లమ్మ ఆలయం, కూకట్పల్లిలోని వెంకటేశ్వర ఆలయం, కొండాపూర్లోని రామాలయం, ఇలా స్ఫురింపచేసుకుంటే ఎన్నో ఆలయాలు, దేవతామూర్తులు అడుగడుగున భక్తి పరిమళాలు వెదజల్లుతున్నాయి. అంతేకాదు, హైదరాబాదు నగరానికి చేరువనే ఉన్న యాదగిరి గుట్టపై ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం నిర్మాణంలోనూ ఆయన ప్రతిభ గోచరిస్తుంది. విదారితవనసూరం విజయీ భవ యాదగిరీశ విభో శ్రీయాదనామక మునీంద్ర తపో విశేషాత్ శ్రీయాదశైల శిఖరే సతత ప్రకాశం. తిరుపతిలోని క్యూ కాంప్లెక్స్ మండపంలో కూడా దాక్షిణాత్య శైలులైన చాళుక్య, చోళ, విజయనగర వాస్తు విధానాలను కంటికి ఇంపుగా మేళవించి అద్వితీయ ప్రతిభను కనబరిచారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్రకిరీట రూపకల్పనకు అన్ని శిల్ప, వాస్తుశాస్త్ర, ఆగమశాస్త్రాలను అధ్యయనం చేసి కిరీట లక్షణాన్ని విశ్లేషించి మకుట కిరీటాన్ని చిత్రించి అదే రీతిలో బంగారు పోత పోయించి నవరత్నాలను పొదిగించి ప్రపంచంలో మరెక్కడా లేని అరుదైన వజ్ర కిరీటాన్ని సృష్టించిన ఘనత గణపతి స్థపతికే దక్కుతుంది. ఆలయ నిర్మాణంలో ఒక ఒరవడిని సృష్టించిన గణపతి స్థపతి వాస్తుశిల్ప విద్య ఏ ఒక్కరి సొత్తు కాదంటారు. అనువంశికంగా శిల్పుల కుటుంబాలకే పరిమితమైన శిల్పకళను కులమత భేదాలు లేకుండా అందరికీ నేర్పించారు. తన వారసత్వాన్ని భావితరాలకు అందించడానికి దేవాదాయ శాఖ నేతృత్వంలో శిల్పకళాశాల ఏర్పాటు చేసి వందలాది మందిని శిల్పులుగా తీర్చిదిద్దారు. ప్రతి శిల్పిలో ఉండే కళా సృజనను గణపతి స్థపతి అలవోకగా గ్రహిస్తారు. శిల్పులంటే పాత శిల్పాలకు నకళ్లు చెక్కేవాళ్లు కాదు, వారు సాంస్కృతిక వారధులు అని చాటి చెప్పారు. ఆయన మన రాష్ట్రంలో అత్యున్నత శిల్పిగా 30 ఏళ్ల పాటు సేవలందించారు. కంచి పరమాచార్య చంద్రశేఖర సరస్వతిని గణపతి స్థపతి ఎంతగానో ఆరాధిస్తారు. ఆయన స్మృతికి చిహ్నంగా కంచి సమీపాన ఒరిరుక్కై గ్రామంలో ప్రస్తుతం నిర్మిస్తున్న శతాబ్ది మణిమంటపం గణపతి స్థపతి కీర్తి కిరీటంలో మణిమకుటం కానుంది. కళాశోధన కొనసాగిస్తూనే ప్రస్తుతం గణపతి స్థపతి కంచి చంద్రశేఖరేంద్ర విశ్వవిద్యాలయంలో శిల్పకళాశాల ప్రిన్సిపాల్గా బోధన చేస్తున్నారు. అక్కడ ప్రిన్సిపాల్గా ఉంటూ శిల్ప విద్యా రహస్యాలను విడమరిచి చెబుతూ వారితో పాటు తాను ఒక విద్యార్థిగా ఉంటూ కొంచెంసేపు రూపధ్యానాలను శ్లోకాలుగా వల్లిస్తూ శ్లోకాలకు రూపురేఖలనిచ్చే చిత్రకారునిగా, చిత్రాలను శిల్పాలుగా మలిచే శిల్పిగా, ఉత్సవ విగ్రహాలను పోతపోసే కాంస్య శిల్పిగా, రథాలను తీర్చిదిద్దే రథకారునిగా, అమరశిల్పి జక్కన ఒరవడిలో ఆలయ నిర్మాతగా అపార జ్ఞాన సంపదను ఊరు వాడా పంచిపెడుతూ నిజమైన ఆచార్యులుగా కాలం గడుపుతున్నారు. ఆయన ఒక జాతి చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే కట్టడాలను, శిల్పాలను తన అసమాన భావనా శక్తితో సృష్టించి దేశమంతా ప్రతిష్ఠించి భావితరాలకు తరగని సంపదనందించాడు. సృష్టికి ప్రతిసృష్టి చేసే గణపతి స్థపతి తీరిక వేళల్లో అలనాటి అపురూప సినిమాలను చూసి సేద తీరుతారు. ఆరాధ్య నటుడు ఎన్టీ రామారావు, అభిమాన అభినేత్రి సావిత్రి తేలికపాటి శాకాహారం భుజిస్తారు. నచ్చిన పర్యాటక ప్రదేశం హైదరాబాద్. స్ఫూర్తిదాత చంద్రశేఖర పరమాచార్య. చూడచక్కని శిల్పము, మనోహర కళ్యాణ మండపము, భావితరాలను స్వాగతించే అందమైన అలంకార తోరణము, శిల్ప సంపద పొదిగిన దేవళము, ఇలా ఏదో ఒక రూపంలో గణపతి స్థపతి ప్రతిచోట నిత్యం దర్శనమిస్తూనే ఉంటాడు. అతని శిల్ప సృజన వెలుగు చిమ్ముతూనే ఉంటుంది. ఆధ్యాత్మిక తీరాల్లో, ఆరామాల్లో అతడి పేరు పల్లవిస్తూనే ఉంటుంది.